గారిని పార్లమెంట్లో అమిత్ షా గారు అవమానించిన విధానానికి ఈరోజు మనందరం ఒక దగ్గర కూర్చొని దీన్ని వ్యతిరేకించే విధానం కోసం ఇక్కడ అందరూ సమావేశమైనటువంటి అన్ని సంఘాల నాయకులకు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు దైవం మానుష రూపేణ అని మనకు చెప్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు అందరికీ భగవంతుడే. ఏదైతే ఆనాటి సమాజంలో బడుగు బలైన వర్గాలకు శూద్రుడు అతిశూద్రుడు అని చెప్పేసి సమాజాన్ని వెలివేసి మనిషిని మనిషిగా కూడా చూడనటువంటి కాలంలో నుంచి ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఫైట్ చేసి భారత రాజ్యాంగ నిర్మాణంలో ఇంతమంది ఈరోజు రాజకీయ నాయకులుగా వ్యాపారవేత్తలుగా మన హక్కుల కోసం మన అనునిత్యం పోరాడుతున్నామని అంటే నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడే. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఏ మాత్రం సమాజంలో ప్రశ్నించే అధికారం లేని రోజుల నుంచి ఈరోజు ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా భారత రాజ్యాంగం గురించి కానీ ఇక్కడ ఉన్న నాయకుల గురించి కానీ ప్రశ్నించే అలవాటు మనకు భారత రాజ్యాంగంలో రాసింది. కాబట్టి ఈరోజు మనం ప్రతి విషయం కూడా తెలుసుకోగలుగుతున్నాం. నేటి యువత కూడా చాలామంది రాజ్యాంగం గురించి కూడా తెలియడం లేదు, గుడ్డిగా వెళ్తున్నారు. ఇప్పుడు తమ్ముడు పృథ్వీరాజు గారు అన్నట్లు చాలా గుడ్డిగా వెళ్తున్నారు. నిజం ఏది అబద్ధం ఏది అని తెలుసుకోకుండా పైన ఏం చెప్తే అదే, వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే చేయాలి. అది కాదు మనకు కావాల్సింది. సొసైటీకి అది మనకు అవసరం లేదు. సమాజంలో ఏం జరుగుతూ ఉంది, మనం ఎటువైపు పయనిస్తున్నాము, ఇంకా కుల నిర్మూలన ఇది అది అని చెప్పుకుంటూ పోతే ఇంకా మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, స్వతంత్రం వచ్చిందని చాలామంది చెప్పుకున్నారు. కానీ అసలు స్వతంత్రం మాత్రం రాలే. ఒక మనిషిని మనిషిగా చూడని ఈ సమాజంలో ఇంకా ఎన్ని రోజులు ఇలాగే నడుస్తుంది వ్యవస్థ. కాబట్టి మనం సంఘాలలో పనిచేస్తున్న నాయకులందరం కూడా దీని మీద ఎన్నో విధాలుగా జనాల్లోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని ఈరోజు తెలియజేస్తున్నాను. కాబట్టి అంబేద్కర్ని అమిత్ షా గారు పార్లమెంట్లో అవమానించడాన్ని జ్యోతిరావు పూలే బీసీ సంఘం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి వాళ్ళు బేషరతుగా రాజీనామా చేసి అమిత్ షా అంబేద్కరే లేకుంటే అమిత్ షా ఈరోజు రాజకీయ నాయకుడు ఎలా అవుతుంది? ఈయన లేకపోతే ఆయన ఎలక్షన్లో పోటీ చేసి గెలిచి ఈరోజు పార్లమెంట్కి ఏ విధంగా వెళ్తుండే, పార్లమెంట్లో హోంమంత్రి పదవిని ఏ విధంగా స్వీకరిస్తుంది? మరి అలాంటి వ్యక్తి అంబేద్కర్ నిజంగా దేవుడే, మాకైతే దేవుడే. ఎవరి దృష్టిలో ఏముందో తెలియదు. కానీ ఈరోజు రాజ్యాంగంలో మేము నడుస్తున్నాము, భారతదేశంలో ఉంటున్నాము, మేము చదువుకుంటున్నాము, 10 మందిలో తిరుగుతున్నాము, 10 మంది చేస్తున్నాము అని అంటే మాకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛనే. అదే కనుక లేకపోయింటే ఈరోజు ప్రశ్నించే తత్వమే లేదు. కాబట్టి అమిత్ షా గారు అందరికీ భగవంతుడుగానే, అమిత్ షా అందరికీ భగవంతుడు అందరికీ భగవంతుడే. కానీ ఏదైతే కింది స్థాయి నుంచి ఉన్నటువంటి డెవలప్ అయినటువంటి మా యొక్క సన్నజాతి చిన్న జాతి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా డెవలప్ అవ్వాలంటే ఇంకా చాలా సమయం పట్టే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పి ఆయన రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.